పూర్వం ఒక మృకండు అనే ఒక ఋషి ఉండేవారు. తను పరమేశ్వరుని స్మరించుకుంటూ ధ్యానం చేసుకుంటున్న సమయంలో మృగాలు తనని రాసుకుంటూ పోయినా పట్టించుకోకుండా అలాగే ధ్యానంలో మునిగిపోయేవాడట. మృకండునికి మరుద్వతి అనే సాధ్వి భార్యగా ఉండేది. భగవంతుడి నామస్మరణలో హాయిగా జీవితాన్ని గడుపుతున్న దంపతులకు వీరికి ఒక లోటు ఉండేది. వీరికి సంతానం లేకపోవడంతో ఇద్దరూ కలిసి కాశీ క్షేత్రానికి వెళ్లి ఈశ్వరుడిని పూజించడం ప్రారంభించారు. వీరి దీక్షకు మెచ్చిన పరమేశ్వరుడు వారి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. మీకు సంతానం కలిగేలా వరం ఇస్తాను. మీకెలాంటి పుత్రుడు కావాలో మీరే నిర్ణయించుకోండి. ఎక్కువ కాలం జీవించే దుష్టుడు కావాలా లేకపోతే 16 ఏళ్లు మాత్రమే జీవించే గుణవంతుడు కావాలా అని అడిగాడు. అప్పుడు వారు, మంచి వ్యక్తిత్వం లేనివాడు ఎన్ని రోజులు ఉంటే ఏం లాభం? మాకు గుణవంతుడైన అల్పాయుష్కుడే కావాలి అని కోరుకున్నారు మృకండుని దంపతులు. మార్కండేయుని జననం. వారికి అతి తక్కువ సమయంలోనే సంతానం కలిగింది. మృకండు కాబట్టి తనకు మార్కండేయుడు అన్న పేరు వచ్చింది. శివుని మాటలకు తగినట్లుగానే మార్కండేయుడు మంచి వ్యక్తిత్వం, సకల గుణాలు కలవాడు. బాల్యం ముగియక ముందే సకల శాస్త్రాలను ఔపోసన పట్టాడు మార్కండేయుడు. వ్యక్తిత్వంలోనూ తనకు సాటి లేదనిపించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే మృకండుని ఆశ్రమానికి సప్త ఋషులు వచ్చారు. మార్కండేయుని చూడగానే తన ఆయుషు తీరనుందని వారికి అర్థమైంది. మార్కండేయుని బ్రహ్మదేవుని వద్దకు తీసుకుపోయారు సప్తఋషులు. మార్కండేయుని చూసిన బ్రహ్మ తనని నిరంతరం శివుడి ఆరాధన చేయమని సూచిస్తాడు. శివనామస్మరణ చేయడం వల్ల అకాల మరణం సంభవించదని మార్కండేయునికి వివరించారు. ఆ రోజు నుంచి ఒక శివలింగం ముందు కూర్చొని మార్కండేయుడు శివ ధ్యానం చేయడం ప్రారంభించాడు. ఓ వైపు మృత్యు ఘడియలు సమీపిస్తున్నాయి. మరో పక్క నోటి నుంచి శివనామస్మరణ ఆగడం లేదు. అంతేకాదు, సమయం దగ్గర పడుతున్న కొద్దీ మరింత జోరు పెరుగుతోంది. అదే సమయంలో యముని ఆదేశం మేరకు మార్కండేయుని తీసుకురావడానికి యమ భటులు బయలుదేరారు. అయితే వారి వల్ల ఆ పని కాలేదు కదా. కనీసం మార్కండేయుని దరిదాపుల్లోకి వెళ్లలేకపోయారు. దీంతో యముడే తనను స్వయంగా తీసుకురావాలని నిర్ణయించుకుని తన వాహనమైన మహిషాన్ని అధిరోహించి యమపాశాన్ని చేతబట్టి మార్కండేయుని వైపు వెళ్లాడు. ఆ ధ్యానాన్ని ఆపి ఇటువైపు రా. నీకు భూమి మీద సమయం అయిపోయింది అని హుంకరించాడు యముడు. అయితే యముని మాటలను లెక్క చేయకుండా మార్కండేయుడు మరింత గట్టిగా శివలింగాన్ని పట్టుకుని మృత్యుంజయ మంత్రాన్ని పఠించడం ప్రారంభించాడు. అప్పుడు యముడికి ఏం చేయాలో అర్థం కాలేదు. చివరికి చేసేదేమీ లేక తన చేతిలో ఉండే పాశాన్ని మార్కండేయుని మీదకు వదిలాడు. అయితే మార్కండేయునితో పాటు ఉన్న శివలింగానికి ఆ పాశం తగలగాడే శివుడు కాలరుద్రుడై బయటికొచ్చాడు. తన మీదకి, తన భక్తుడి మీదకు పాశాన్ని వదులుతావా అంటూ యముడిని సంహరించాడు. ఆ సందర్భంలోనే శివుడికి కాలాంతకుడు అనే బిరుదు వచ్చింది. అంటే కాలాన్ని, మృత్యువును సైతం అంతం చేసేవాడు అని అర్థం. అయితే యముడు లేకపోతే చావు పుట్టుకల జీవనచక్రం ముందుకు సాగేదలా? అందుకే దేవుళ్లందరి ప్రార్థన మేరకు శివుడు శాంతించి తిరిగి యముడిని జీవింపజేశాడు. అయితే యముడు మార్కండేయుని జోలికి రాకుండా ఉండాలని, అంతేకాదు శివ భక్తులను నరకానికి తీసుకెళ్లకూడదని హెచ్చరించాడు. ఈ సంఘటన తిరుక్కడియూర్ అనే ప్రాంతంలో జరిగిందని చాలామంది నమ్ముతారు. అంతేకాదు మార్కండేయుడు అప్పటినుంచి చిరంజీవిగా ఉండటమే కాకుండా అష్టాదశ పురాణాల్లో ఒకటైన మార్కండేయ పురాణాన్ని కూడా రాశాడు.